లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉదయం ఓ పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రానికల్లా మరో పార్టీ కండువ కప్పుకుంటున్నారు. ఇక ఈ తరుణంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, సమీకరణల మేరకు నేతలు కూడా పార్టీలు మారుతున్నారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ నుంచి వెళ్లిన ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారని, అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి సీట్ ఇస్తే తన పార్టీకి సిద్ధాంతం ఉంటుందని, సీటు ఇవ్వకపోతే ఉండదా అని ప్రశ్నించారు. త్వరలోనే జితేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి బాగోతాలు ఒక్కటొక్కటిగా బయటపడతాయని పేర్కొన్నారు. ఇక తమ ప్రాంత ప్రజా శ్రేయస్సు కొరకు వారిద్దరూ పార్టీలు మారారని చెప్పడం 100% అబద్ధమని, కేవలం ఆర్థికంగా లాభపడేందుకు మాత్రమే పార్టీ మారారని ఆరోపించారు. పెద్ద పెద్ద పదవులను అనుభవించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరని చెప్పి చివరికి పార్టీలోంచి బయటికి పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను. కానీ మీ సీనియారిటీని, మీ అనుభవాన్ని, మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మాట్లాడినేమో అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు, మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను. మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. కాబట్టి దయచేసి మీ వ్యక్తిగత ప్రయోజనాలకి, మీ ఆర్థిక ప్రయోజనాలకి, లేదా మీ ఇతరత్ర అవసరాల కోసం మీరు పోతే పోయినామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అదేం భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి. కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తాయి. 3 నెలల క్రితమే కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా, అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది? సెకండ్ లిస్ట్ లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే. ఎట్లొచ్చింది? అప్పుడు మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది? మరి పోనీ ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఇలా పాలమూరు అందరు చెప్తారు. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు? మీ కొడుకు కోసం పనిచేసిర్రా? ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిర్రా? నేను అడుగుతలేని మాట, పాలమూరు బిడ్డలు అడుగుతున్నారు. అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటది.